హలో అండి, వెల్కమ్ టు తాజీ డిజైనర్స్. ఇది చూడండి, రామా గ్రీన్ కలర్, లైట్ రామా గ్రీన్ కలర్ అనుకోవచ్చు, లేదంటే సీ గ్రీన్ అనుకోవచ్చు. సీ గ్రీన్ కలర్లో లెహెంగా వచ్చింది మనకి. ఈ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో బ్లౌజ్ వచ్చింది. వీడియోలో అయితే కొంచెం వేరేగానే కనిపిస్తుంది, కాకపోతే ఇది రియల్గా ఏంటంటే నేరేడు పండు కలర్లో ఉందండి. ఈ క్లాత్ పైన ఉండే బ్లౌజ్ క్లాత్ ఇది లెహెంగాకే వచ్చిన క్లాత్. ఇది కిందది మాత్రము సపరేట్గా తీసుకొని కుట్టాను, ఎందుకంటే సరిపోలేదు. ఇది దాదాపు 1.5 మీటరు ఓన్లీ ప్రిల్స్కే పట్టిందండి. 1.5 మీటరు, ఎందుకంటే రౌండ్లో మొత్తం రౌండ్కి కావాలి కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్ అంతా కూడాను. 1.5 మీటర్ పట్టిందండి. ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది, కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు. నేను తక్కువలోనే అడ్జస్ట్ చేశాను, 1.5 మీటర్లో సరిపోయింది. అదొకటే విషయం కాదండి, ఇది డబల్ ఇచ్చాను చూడండి. ఇలా అంటే మనకు తెలుస్తుంది, డబల్ బ్యాక్ లోపలికి పైకి అంతా కూడా డబల్ వచ్చింది. మామూలుగా అయితే ఈ లోపల లైనింగ్ ఇచ్చేసి పైన మాత్రమే కనిపించేటట్టు కూడా పెట్టుకోవచ్చు, కానీ అలా అయితే మంచి ఫినిషింగ్ ఉండదు. ఈ విధంగా అయితే బాగుంటుంది కదా, అందుకని ఇలా చేశాను. వర్క్ చూడండి ఎలా ఉందో, మొత్తం జర్దోజీ వర్కే, నాట్ వర్క్ వచ్చింది. ఈ జర్దోజీలో నాట్ వర్క్ ఇది. మళ్ళీ వచ్చేసి ఇక్కడంతా కడ్దానా వర్క్ ఇచ్చాను. జర్దోజీ వర్క్, కడ్దానా వర్క్ ఎక్కువగా జర్దోజీ వర్కే ఉంది. ఎంత బాగుందో చూడండి. స్కాలఫ్ బార్డర్ ఇచ్చాను. బ్యాక్ అయితే సింపుల్గా పైపింగ్ ఇచ్చేసాను, బోట్ నెక్ పైపింగ్. లెహంగా కూడా చూడండి, లెహంగా కూడా పక్కన సైడ్లో జిప్ ఉంటుందండి, మామూలుగా కాదు. చూడండి ఇలాగా ఈ విధంగా జిప్ ఉంటుంది, సైడ్లో కూడా జిప్ ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఈ డిజైన్ ఎలా ఉందో, ఈ లెహంగా బ్లౌజ్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తాజీ డిజైనర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.